రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో కొండమొదలు తెలిపేరు తాళ్ళూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంపచోడవరం సిడిపిఓ సంధ్యారాణి హాజరయ్యారు। ఇక ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, తల్లిపాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ నాగార్జున తెలియజేశారు। ఇక బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు, ముర్రు పాలు బిడ్డకు అమృతం లాంటివని వివరించారు। ఇక తల్లిపాలు సంపూర్ణ ఆహారమని అన్నారు। వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయని, అలాగే వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు। అందరికీ నమస్కారం అండి। ఈ రోజు దేవీపట్నం మండలంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ రంపచోడవరం వారి తరఫున దేవీపట్నం మండలంలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా తల్లిపాల వారోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది। ఈ తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకొని ఈ అంగన్వాడీ పరిధిలో ఉన్న గర్భిణీ బాలింతలందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది। అదేవిధంగా మండలంలోని అందరూ అంగన్వాడీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు। ఈ తల్లిపాల వారోత్సవాలని పురస్కరించుకొని మా ప్రాజెక్టు పరిధిలో మేము ఈరోజు ఒక ముఖ్యమైన డెసిషన్ అయితే తీసుకున్నాము। ఏంటంటే గర్భిణీ బాలింతలందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అనేది అందిస్తున్నాము। సో ఈ పౌష్టికాహారము ఓన్లీ ఎవరికైతే ఇస్తున్నామో ఆ గర్భిణీ బాలింతలు మాత్రమే తినాలి। వాళ్ళు అలాగే వాళ్ళ గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలి। అలాగే డెలివరీ అయిపోయిన తల్లులు మంచిగా ఆరోగ్యాన్ని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచుకొని, అంటే అంగన్వాడీలో ఇచ్చే పౌష్టిక ఆహారాన్ని వారు మాత్రమే తీసుకొని బిడ్డలను పాలిచ్చి ఆరోగ్యవంతమైన శిశువులుగా తీర్చిదిద్దాలి అని ఒక డిస్కషన్ అనేది మాకు జరిగింది। మా ప్రాజెక్టు పరిధిలో మేము ఒక డెసిషన్ అయితే ఈరోజు తీసుకున్నాం। ఏంటంటే మా ఫీల్డ్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి। మేము ఏవైతే గర్భిణీ బాలింతలకు ఫీల్డ్కి ఇస్తున్నామో అవి వాళ్ళు తినకుండా కొద్ది మంది, అందరూ కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వండి పెట్టడం ఇలా జరుగుతుంది అన్నది మేము అబ్జర్వ్ చేసాం।